మన జీవితం చాలాసార్లు కొన్ని అలవాట్ల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కదా. మనం ప్రతిరోజు చేసే పనులే ఒక రకంగా మనల్ని మనంగా మలుస్తాయి. అయితే మనకు అంత కంఫర్ట్గా అనిపించే అలవాట్లే మనకు బంధనాలైతే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలనే ఆలోచన అసలు ఎలా మొదలవుతుంది? ఈరోజు మనం అలాంటి ఒక ప్రయాణం గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇది మనలో చాలామందికి ఎక్కడో కనెక్ట్ అయ్యే కథే. సరే, ఇక కథలోకి వెళ్దాం. చూడండి, ఇది మనలో చాలామందికి బాగా తెలిసిన ఒక సీన్. ఉదయాన్నే నిద్రలేవగానే చేతిలో వేడివేడి కాఫీ మగ్తో రోజును స్టార్ట్ చేయడం. ఆ చిన్న విషయం మనలో చాలామందికి ఏదో తెలియని భరోసానిస్తుంది. కొత్త రోజు మొదలైంది అనడానికి అదొక సిగ్నల్ లాంటిదన్నమాట. ఆ కాఫీతో పాటే మరో అలవాటు కూడా, అదే టీవీ ఆన్ చేయడం. ఇది కేవలం ఒక అలవాటే కాదు, ఎన్నో సంవత్సరాలుగా మన జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రతి ఉదయం మనం ఆలోచించకుండానే మన చెయ్యి రిమోట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది ఒక రకమైన ఆటోపైలట్ మోడ్ లాంటిది కదూ. మనం వెదుడుకు పెద్దగా పని చెప్పకుండానే మన రోజు అలా నడిచిపోతూ ఉంటుంది. సరే, ఈ ఉదయం మరియు ఈ అలవాటు, వీటి గురించి ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. మనకు ఇంత సౌకర్యంగా అనిపించే ఈ అలవాట్లే కొన్నిసార్లు మనల్ని ఎలా బంధిస్తాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలవాట్లు మనకు చాలా సేఫ్గా అనిపిస్తాయి, కానీ కొన్నిసార్లు అవే మనకొక జైల్లాగా అయిపోతాయి. రోజూ అదే పని, అదే రొటీన్, ఈ సైకిల్లో తిరుగుతూ ఏదో తెలియని బరువు మోస్తున్నట్టనిపిస్తోంది. ఎక్కడో ఒకచోట ఇరుక్కుపోయాం అనే ఫీలింగ్. ఏదైనా మార్పు కావాలి అని మనసు కోరుకుంటోంది, కానీ ఎలా మార్చుకోవాలో, ఎక్కడ మొదలుపెట్టాలో తెలియని ఒక కన్ఫ్యూషన్. సరిగ్గా అలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడే మన లోపలి నుంచి ఒక గొంతు చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఇక చాలు, ఇది వద్దు. ఈ స్లైడ్లో మనం చూస్తున్నది అదే, ఆ కీలకమైన క్షణం. ఆ రోజువారీ రొటీన్ ఇక వద్దు అని మనసు గట్టిగా తిరుగుబాటు చేయడం మొదలుపెడుతుంది. నిజానికి ఏ మార్పుకైనా ఇదే మొదటి అడుగు. మన లోపలి నుంచి వచ్చే ఆ స్వరాన్ని గుర్తించడమే అన్నిటికంటే ముఖ్యం. మనస్సులో మొదలైన ఈ సంఘర్షణకు ఒక రూపమెలా వచ్చింది? దానికి సమాధానం అద్దంలో చూసుకున్నప్పుడు తెలిసింది. ఆ క్షణంలో మొదలైంది అసలైన సెల్ఫ్ రియలైజేషన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్లైడ్. మనం బయట ప్రపంచానికి ఎలా కనిపిస్తాం, మన లోపల మనతో మనం ఎలా మాట్లాడుకుంటామనే తేడాని ఇది చూపిస్తుంది. బయటకి బహుశా పెరిగిన పొట్టతో నమస్కారమండి, బాగున్నాను అని ఎంతో మర్యాదగా నవ్వుతూ చెప్తాము. కాని లోపల మన మనస్సాక్షి లేదు, ఇది నువ్వు కాదు అని గట్టిగా హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ రెండిటి మధ్య ఉన్న గ్యాప్ మనల్ని ఎంతగా ఇబ్బంది పెడుతోందో కదా. మన లోపల జరిగే ఈ యుద్ధానికి ఇప్పుడు బయటి ప్రపంచం కూడా తోడవుతుంది. మనల్ని మనం వేరేవాళ్ల కళ్లతో చూసుకోవడం మొదలుపెడతాం. మనల్ని తెలిసినవాళ్లు, మన ఫ్రెండ్సు మనల్ని చూసి ఏంట్రా వీడు ఇలా అయిపోయాడు, ఒకప్పుడెలా ఉండేవాడు అని మనసులో అనుకుంటారేమో అనే భయం. ఆ ఆలోచనే మనల్ని నిలదేస్తుంది, మార్పువైపు ఇంకా బలంగా నెడుతుంది. ఓకే, ప్రాబ్లంని గుర్తించడం మొదటి అడుగు. మరి పరిష్కారం ఎక్కడుంది? ఆశ్చర్యంగా ఆ పరిష్కారం బయట ఎక్కడో లేదు, మన శరీరమే మనకు దారి చూపిస్తుంది. మన శరీరం చెప్పే మాట మనం వినడం మొదలుపెడితే చాలు. సరే, ఇంత దూరం వచ్చాక మన ముందు ఉన్న అతిపెద్ద ప్రశ్న ఇదే. ఇక్కడి నుంచి ముందుకు వెళ్లే మార్గమేది? ఈ అసంతృప్తి నుంచి బయటపడటం ఎలా? సమాధానం ఎక్కడ దొరుకుతుంది? మనం ఏమనుకుంటామంటే పరిష్కారం చాలా పెద్దగా, కష్టంగా ఉంటుందని. కాని కొన్నిసార్లు సమాధానం చాలా సింపుల్గా ఉంటుంది. ఈ కథలో ఆ సమాధానం ఒకే ఒక చిన్న సంఖ్యలో దాగి ఉంది. అదే 30. జస్ట్ 30. ఆ 30 అనగానే 30 లక్షలో 30 రోజులో కాదు, కేవలం 30 నిమిషాలు. రోజులో ఒక అరగంట లేదా మహా అయితే ఒక గంట. అంత సమయం మీ శరీరం కోసం మీరు కేటాయించండి, అంతే. ఇదేదో పెద్ద యజ్ఞం కాదు, మనకు మనం ఇచ్చుకునే ఒక చిన్న ప్రామిస్, ఒక చిన్న కమిట్మెంట్ అనమాట. ఈ ఐడియా ఎలా పనిచేస్తుందో ఈ స్లైడ్ అద్భుతంగా చెప్తుంది. 3 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, మీకోసం మీరు కొంచెం సమయం కేటాయించుకోండి. సెకండ్, ఆ సమయాల్లో మీ శరీరాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, మిగతాదంతా అది చూసుకుంటుంది. ఇది ఒక నమ్మకం, మన శరీరం మీద, మన మీద మనం పెట్టుకునే నమ్మకం. అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. మనం మనకు చేసుకునే ఒక చిన్న వాగ్దానంలో ఎంత పవర్ ఉంటుందో కదా. ఒకే ఒక చిన్న నిర్ణయం మన జీవితాన్ని ఎంతలా మార్చగలదో చెప్పడానికి ఇదే ఉదాహరణ. గుర్తుంచుకోండి,
పెద్ద పెద్ద మార్పులు ఎప్పుడూ చిన్న చిన్న కన్సిస్టెంట్ అడుగులతోనే మొదలవుతాయి. ఆ మొదటి అడుగే అన్నిటికంటే పవర్ఫుల్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం దయచేసి మా యూట్యూబ్ ఛానల్ SPGను సబ్స్క్రైబ్ చేయండి.